నమస్కారం. అక్టోబర్ 17 భారత జాతీయ కాంగ్రెస్కు మరొకసారి ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు. 1885లో ఈ పార్టీ ఏవో హ్యూమ్ అధ్యక్షతన ఏర్పడ్డది. అప్పటి ఆ పార్టీకి ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2021 వరకు 61 మంది అధ్యక్షులుగా పనిచేశారు. 61 మందిలో చాలా మహామహులు. మహాత్మా గాంధీతో పాటు 1924లో ఒకే సంవత్సరం గాంధీ మహాత్ములు పనిచేశారు. 85 నుంచి 1933 దాకా ప్రతి సంవత్సరానికి అక్కడ దానికి భారత జాతీయ కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ఎన్నికయ్యారు. సంవత్సరం మాత్రమే కాలం. అప్పుడే చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, చాలామంది పెద్దలు, మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా చాలామంది ప్రముఖులు ఈ పనిచేశారు. కానీ 33 తర్వాత సంవత్సరం అనే దాని పోయి మెల్లమెల్లగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇవాళ సోనియా గాంధీ 20 ఏళ్ళు అధికారంలో ఉన్నది. 20 ఏళ్ళు 1995 నుంచి 2017 వరకు, 1998 నుంచి 2017 వరకు 20 ఏళ్ళు ఆమె అధికారంలో ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది. ఆ తర్వాత 2 ఏళ్ల కాలం మాత్రమే రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ 2019 నుంచి మళ్ళీ ఇప్పుడు అంటే సుమారు 22 ఏళ్ల పాటు 23 ఏళ్ల పాటు సోనియా గాంధీ అత్యంత సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంతకు తక్కువ అనుకుంటే 8 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ కనపడతారు. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంతకుముందు ఇందిరాగాంధీ కన్నా ముందు ఎవరైనా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసినా కూడా ప్రధానమంత్రి, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒకే పేరు గల వాళ్ళు ఉన్న సందర్భం చాలా తక్కువ. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. 53 తర్వాత ఆయన దిగిపోయి మళ్ళీ వేరే వాళ్ళకి దేబ్దార్కి అవకాశం ఇచ్చారు. కానీ ఇందిరాగాంధీ టైం నుంచి ఒక కొత్త ఒరవడి ఏంటంటే ప్రధానమంత్రిగా ఆమె ఉన్నారు, అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు. 83 వరకు కొనసాగారు. 84లో ఆమె చనిపోయిన తర్వాతనే ఆమె అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినట్టు అయిపోయింది. అట్లా 84 నుంచి 89 వరకు ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన రాజీవ్ గాంధీ కొనసాగారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రి, అట్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ ముగ్గురు ప్రత్యేకమని చెప్పొచ్చు. అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఒకసారి ఉన్నారు. కామరాజు నాడార్, దక్షిణ ఉత్తర భారతదేశం తేడా లేకుండా రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు 3 సార్లు ఎన్నికయ్యారు. ఆ రకంగా చూసుకుంటే 2 సార్లు 3 సార్లు ఎన్నికైన వాళ్ళు తక్కువ మంది కనపడతారు. ఒకే సంవత్సరం మాత్రమే పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా రోజుల తర్వాత, సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారం కూడా జరిగింది. అక్టోబర్ 17 నాడు దేశవ్యాప్తంగా అనేక పోలింగ్ బూతుల ద్వారా రాష్ట్రానికి ఒక పోలింగ్ బూత్ పెట్టారు. అట్లాగే పెద్ద రాష్ట్రాలు అయితే 2 పెట్టారు. అట్లాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఆ యాత్ర క్యాంపులో కూడా 138 మంది ఓటేయబోతున్నారు. అక్కడ కూడా ఒక పోలింగ్ బూత్ పెట్టారు. అట్లాగే ప్రతి పోలింగ్ బూత్కి ఒక రిటర్నింగ్ ఆఫీసర్గా సీనియర్ నాయకులను, పార్టీ నాయకులను ఇక్కడి నుంచి ఇక్కడ ఆ రాష్ట్రం సంబంధించిన వాళ్ళని కనుక వేశారు. ఏదైనా సరే మంచో చెడ్డో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సుమారు 22 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 2 ప్రధానంగా పోటీ చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే, ఇద్దరు దక్షిణ భారతదేశం చెందిన వాళ్ళే. కర్ణాటక చెందిన మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడు. అట్లానే శశి థరూర్ కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు ఇవాళ. ఈ పోటీలో ఎవరు నెగ్గినా కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది అని మాత్రం నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే మంచో చెడ్డో ఏఐసిసి అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతున్నది. చాలా రోజుల తర్వాత సీతారాం కేసరి ఎన్నికైన తర్వాత ఎన్నికైన అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చివరి అధ్యక్షురాలు. ఆ తర్వాత వరుసగా ఆమె కంటిన్యూ అవ్వుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం 2 ఏళ్ళ గ్యాప్ వచ్చి కూడా ఇవాళ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల వల్ల